నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి సంబంధించినటువంటి టైమ్ టేబుల్స్ రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. అట్లాగే పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీడియోలు నువ్వు చేస్తలేవు అన్నా అని కూడా కామెంట్లు వచ్చినాయి. సో ఇంకా నోటిఫికేషన్లే రాలేవు కాబట్టి ఉస్మానియా వాళ్ళది అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి టైం తీసుకుంటున్నా. నేను కొన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటివి చేయాలి. మిగిలిన సిలబస్ అన్నీ లాస్ట్ 1 ఇయర్ కింద చేసినవి కూడా సేమ్ సిలబస్, పెద్ద మార్పు ఏమి ఉండదు. సో వాటికి సంబంధించినటువంటివే ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ బీఏ బీకామ్ ప్రతి ఒక్కరికి బీఏ బీకామ్ ప్రతి ఒక్కరికి రెగ్యులరు బ్యాక్లకు ఇంప్రూవ్మెంట్ ముగ్గురికి కూడా ఇదే ఉందన్నమాట. ఇక్కడ ఎగ్జామ్ అనేటటువంటిది ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు 2 to 5 వరకు 3 hours టైం ఉంటుంది అనమాట. సో ఇది నవంబర్ 16 తారీఖు రోజు ఈ ఏదైతే టైం టేబుల్ డీటెయిల్స్ అనేటటువంటివి రిలీజ్ కావడం జరిగిందనమాట. చూడండి స్క్రీన్ మీద మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేటటువంటిది నవంబర్ 25 తారీఖు రోజు ఉండడం జరిగిందనమాట. అట్లాగే ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటివి కావచ్చు అనమాట. ఇది ఓన్లీ ఎవరికి 2019-20 బ్యాచ్ నుంచి 2023-24 బ్యాచ్ వరకు ఉండడం జరిగిందనమాట. అంతకంటే ముందు బ్యాచ్ వాళ్ళకు ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటటువంటిది ఒకటే ఉండడం జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి. టైమింగ్ దీనికి ఒక్క సబ్జెక్టుకు మాత్రం 1.5 hour అనమాట. సో 40 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు 27కి, అట్లాగే సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, అరబిక్ ఇవన్నీ నవంబర్ 29 నుంచి ఉండడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ సెమిస్టరు బీఏ వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బీకామ్ జనరల్, కంప్యూటరు, అప్లికేషను వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నవంబర్ 25 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 27, నవంబర్ 29, అట్లాగే డిసెంబర్ 2 తారీఖు రోజు, అట్లాగే డిసెంబర్ 4, 6, 9 ఈ విధంగా ఉండడం జరిగింది. సో బీఎస్సీ వాళ్ళకి సంబంధించింది కూడా చూడండి 2 to 5 PM ఫస్ట్ సెమిస్టర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బీబీఏ ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటిది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి టాపిక్ చూద్దాం. ఇక థర్డ్ సెమిస్టర్కి సంబంధించి బీఏ వాళ్ళకు నవంబర్ 26 నుంచి అనమాట. డే బై డే ఉంటాయి కదా, వాళ్ళకు 25, 27, 29 ఈ విధంగా ఉంది. సో వీళ్ళకు థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు ఎట్లా ఉందంటే 26, 28, 33. ఎందుకంటే డిసెంబర్ 2 తారీఖు రోజు మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకు ఉందన్నమాట. సో వీళ్ళకు కూడా టైం అనేటటువంటిది 2 to 5 PM వరకు ఉండడం జరుగుతుంది అనమాట. సో రెగ్యులర్ వాళ్ళైనా, బ్యాక్లాగ్ వాళ్ళైనా, ఇంప్రూవ్మెంట్ వాళ్ళైనా నవంబర్ 26 తారీఖు రోజు స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్ 1.5 గంట టైము. అట్లాగే నవంబర్ 28 తారీఖు నుంచి మీకు సబ్జెక్ట్ అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. సో చూడండి నవంబర్ 30 రోజు ఇంగ్లీష్ ఎగ్జాము, డిసెంబరు అంటే 3 తారీఖు రోజు సెకండ్ లాంగ్వేజ్ అనేటటువంటిది ఏదైతే లాంగ్వేజ్కి సంబంధించినటువంటి తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, అరబిక్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. సో వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ నేను తెలుగు చేసినాను. అట్లాగే ఇంకా ఏంటి సంస్కృత్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినాను. వీటికి సంబంధించినటువంటి చెక్ చేయండి మీరు ఒకసారి. ఫస్ట్ సెమ్ వాళ్ళకు ఇంకా ఉస్మానియా వాళ్ళకి రాలేదు, శాతవాహన వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఫస్ట్ సెమ్ వాళ్ళకి చేయలేను. థర్డ్ సెమ్ వాళ్ళవి కంప్లీట్గా ఉన్నాయి. చూడండి ఇంగ్లీష్లో 2 లెసన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది పాలమూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి టైం టేబుల్స్ యొక్క డీటెయిల్స్. మీరు కంప్లీట్గా క్రోమ్లోకి వెళ్ళి ఆర్ గూగుల్లోకి వెళ్ళి పాలమూరు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మెయిన్ పేజ్ ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం టేబుల్స్ అనేటటువంటివి డౌన్లోడ్ చేసుకునికే వస్తుంది అనమాట. సో బీఏ, బీకామ్, బీబీఏ ప్రతి గ్రూప్ వాళ్ళకి సంబంధించినటువంటివి ఇక్కడ టైం టేబుల్, ఇక్కడ రిజల్ట్, ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించినటువంటివి ఉండడం జరిగిందనమాట. వీటికి సంబంధించినటువంటివి ప్రతిది కూడా నేను వీడియోలు చేసిన కదా, వాటి యొక్క పీడిఎఫ్లు అనేటటువంటివి మీకు టెలిగ్రామ్ ఛానల్లో దండు వెంకట్రాములు అనేటటువంటి ఛానల్ ఉంటుంది. జస్ట్ దండు వెంకట్రాములు అనేటటువంటిది మీరు టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఒక ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో పీడిఎఫ్లు అనేటటువంటివి
కనిపిస్తుంది, తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియోకి సంబంధించి. ఫర్దర్గా ఏ అప్డేట్లు ఉన్నా సరే నేను అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ధన్య వెంకట్రాములు యూట్యూబ్ ఛానల్.